సో మనం త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేయద్దు వర్క్ గురించి. 2 రోజులు జాబ్ చేసి బాగాలేదని, ఒక 5 రోజులు సంసారం చేసి గొడవ అయిందని, భార్య బాగాలేదని, ఆ తర్వాత లైఫ్లో కొన్ని ఒడిదుడుకులు రాగానే జీవితం బాగాలేదని నిర్ణయాలకు రావడం మానేసి ఒక సబ్స్టాంటివ్ టైంని గడపాలి. అప్పుడే లైఫ్ అనేది అనుభవంలోకి వస్తుంది. ఉద్యోగం నెల రోజులు చేసిన వాడికి ఉద్యోగం అర్థం కాదు. మినిమం ఒక 2-3 ఇయర్స్ చేస్తే అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఉదాహరణకి 2-3 రోజులు యూట్యూబ్ చేసి ఆ తర్వాత స్టేట్మెంట్ ఇస్తారు కదా. నేను చెప్తే ఒక 3-4 ఏళ్ళు చెయ్యి, ఎవ్రీడే చెయ్యి, అప్పుడు నీవు ఒక స్టేట్మెంట్ చేయడానికి అర్హత ఉంటుంది. ఇప్పుడు జాబ్ వద్దు అనాలంటే జాబ్ సబ్స్టాంటివ్ టైం చేయాలి. నేనంటే మినిమం ఒక 2 or 3 ఇయర్స్ చేసిన తర్వాత లైఫ్ మస్తుంది. 100 ఏళ్ళు ఉంది. ఇప్పుడు అన్నీ త్వరగా నిర్ణయానికి వచ్చి ఆపేస్తే నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, నిరాశ అలుముకుంటుంది. అందుకని ఏదో విధంగా మన లైఫ్ని స్పెండ్ చేయాల్సిందే. అందుకని ఈ 2-3 ఇయర్స్ నేను జాబ్ ఏదో చేస్తున్నాలే ఇంకా ఏంటి అనాలి. సో ద్వారా మైండ్ రెస్ట్ఫుల్గా ఉంటుంది. అట్లా కాకుండా త్వరగా నిర్ణయాలు చేసుకున్నావు అనుకో, నీకు తెలుసా చాలామంది సరదా టీవీ మారుస్తూ ఉంటారు. వాడు ఫైనల్గా ఏది చూస్తలేడు. నేనంట కాసేపు మార్చి ఒక దగ్గర ఆగు, ఇంకా నెక్స్ట్ 3 అవర్స్ అది ఉండని, రిలాక్స్. వచ్చిన జీవన సూత్రం అంతే.